హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బీస్ట్' 184 ఎపిసోడ్ యార్. అందరూ నవ్వులు పువ్వులు పూయిస్తూ హ్యాపీగా డిన్నర్ చేసి ఎవరి కార్లలో వాళ్ళు స్టార్ట్ అయ్యారు. వదలలేక కూతుర్ని వదిలి వచ్చాడు మౌనిష్. చేతిని పట్టుకుని ఫ్రెష్ చేస్తూ, ఫీల్ అవ్వకు మౌని, నీ ప్రేమ ఫలమైన ప్రజ్ఞ ఊపిరిగా మారింది. మనసు దృఢపరచుకో అని లాలనగా అంది రెజీనా. బాధ లేదని చెప్పను గానీ అంతకు మించి సంతోషం ఉంది రెజ్జీ. బంగారాన్ని వాళ్ళందరూ అంత ప్రేమగా ట్రీట్ చేస్తుంటే ఏదైనా అందరి ప్రేమ దక్కే అదృష్టం ఉంది. అందుకే వశిష్ఠ దగ్గరికి చేరింది. స్నిగ్ధ నేను అనాథనని చాలాసార్లు అనేది. మన గురించి మీ వాళ్ళకి తెలిస్తే యాక్సెప్ట్ చేస్తారా అని, మన బేబీని చేరదీసి ప్రేమను పంచుతారా అని మా వాళ్లకు అంత మంచి మనసు లేదని తను ముందే పసిగట్టింది. నేనే మూర్ఖుడినాడు వాళ్ళని నమ్మి మోసపోయాను. నేను లవ్ చేయకపోతే తన ప్రాణాలతో ఉండును. నా వల్లే ప్రాణాలు పోగొట్టుకుంది అని బాధగా అన్నాడు మౌనిష్. డెస్టినీ అని ఒకటి ఉంటుంది మౌని. దాన్ని మనం ఎదిరించి పోరాడలేం, గెలవలేము. కొన్ని మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి. డోంట్ ఫీల్. మనిషి ఎన్నాళ్ళు బతికారు అనేది కాదు, మన మనసులో శాశ్వతంగా నిలిచిపోయేలా లేదా అనేది ఇంపార్టెంట్. సో స్నిగ్ధ మనందరి గుండెల్లో సజీవంగా బతికి ఉంది. భౌతికంగా దూరం అయినా కూడా అది చాలాదా చెప్పు అని మౌనిష్ భుజం మీద తలవాల్చింది రెజీనా. తల మీద ముద్దు పెట్టి లవ్ యూ రెజీనా, నా మనసుని అర్థం చేసుకున్నందుకు అన్నాడు మౌనిష్. మన స్నిగ్ధని బేబీగా తెచ్చేసుకుందాం వశిష్ఠ సార్ అన్నట్లని మౌనిష్ చేతిని మెలివేసి పట్టుకుని అడిగింది. అందంగా విచ్చాయి మౌనిష్ పెదవులు. ఈ మంత్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామా, ఓకేనా అన్నాడు మౌనిష్. నీకు ఇష్టమైతేనే, బలవంతం ఏమీ లేదు అని మెల్లగా అందామే. నాకు ఇష్టమే రెజీ, ఇందులో బలవంతం ఏమీ లేదు. నేను కోరుకున్న ప్రేమ నాకు దక్కకపోయినా నన్ను ప్రేమించే మనసుని వదులుకోను అన్నాడు మౌనిష్. మరి మీ మదర్ మీ అన్నయ్యకి చెబుతారా? నో, నాకెవరూ లేరు. ఉన్నదల్లా ఒక చెల్లెలు, వశిష్ఠ ఫ్యామిలీ, నువ్వు అంతే. నా ఫస్ట్ ప్రయారిటీ నువ్వే, ట్రస్ట్ మీ. ఫ్రెండ్గా ఉన్నప్పుడే ట్రస్ట్ ఇష్యూలు ఇక ఇప్పుడు ఉంటాయా అని చిన్నగా నవ్వింది రెజీనా. మిన్నుని ఎత్తుకుని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి తల నిమిరి నుదుటిన ముద్దు పెట్టాడు వశిష్ఠ. అలసిపోయిన కళ్ళు మూతలు పడుతున్న ప్రజ్ఞని చూసి నైట్ వేర్ వేసుకునిరా అని మెడిసిన్ బాక్స్ తీశాడు. మిక్సీ తీసుకుని వెళ్ళింది. ట్యాబ్లెట్స్ తీసి పలచగా మజ్జిగ చేసుకుని తెచ్చి వెళ్ళింది పూజ. అది పక్కన పెట్టి తను డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. కూర్చున్నాడు. ప్రజ్ఞ వచ్చి పక్కనే కూర్చుని భుజం మీద తలవాల్చింది. ట్యాబ్లెట్స్ తీసి వేసుకో, రెస్ట్ తీసుకుందో గాని అని మజ్జిగ గ్లాస్ అందించాడు. ట్యాబ్లెట్ వైపు ఏడుపు మొహం పెట్టి చూస్తూ చాలా చేదుగా ఉంటుంది అని తినికింది. నీ కొడుకు కోసం తప్పించావు కదా, అప్పుడేమైంది, ఇంకా ఇంకా ఉంది ముందు సంబరం కానీ అని నవ్వాడు. మీరేం తప్పక్కర్లేదు అని కినుకుగా ట్యాబ్లెట్స్ వేసుకుని మజ్జిగ తాగింది. ఉన్న ఫ్రాంక్ చెబితే చెప్తున్నానంట వింటే మబ్బు అని ముద్దు పెట్టి బెడ్ మీదకి చేర్చాడు వసి. మెడ చుట్టూ చేతులు వేసి నాలుక బయటకు తీసి పెదవులు తడుపుకుంటూ కవ్వించింది. ఓయ్ వేడెక్కించకు, కుదురుగా బొజ్జున వాడిని తర్వాత నువ్వే ఫీల్ అవుతావు అని హస్కీ వాయిస్ అన్నాడు వసి. కిస్మి అంటూ మత్తుగా అడిగింది ప్రజ్ఞ. ఒక ముద్దు తాగలేనరా అని గారంగా అన్నాడు వసి. ఎవరు ఆగమన్నారు? జాగ్రత్తలు తీసుకుని రొమాన్స్ చేసుకోవచ్చని డాక్టర్ ఆంటీ చెప్పారు. సో అంటూ పెదవులతో రాస్తూ కైపుగా చూసింది. నడుం మీద చేతులు వేసి నిమురుతూ నిజంగా చెప్పిందా ఆంటీ, లేక నేను ఫీల్ అవుతా అని కథలు చెబుతున్నావా? నిజమేరా మగడా, నేను ఎందుకు అబద్ధం చెబుతాను అని అలకగా అంది ప్రజ్ఞ. నా డాల్ బాగా ఇంప్రూవ్ అయింది కదా అని నవ్వి ముద్దులు పెడుతూ టైడ్ అవుతావేమోరా నున్నటి భుజం మీద పెదవులతో రాస్తూ మెడవంపులో చేరాడు వసి. ఏమీ కాను అంటూ చిరుముద్దులు అద్దుతూ తన ప్రేమను చూపిస్తూ వీపు మీద చేతులతో మెరింది ప్రజ్ఞ. కుసుమకోమలమైన ఆమె దేహం మీద తడి పెదవులు అద్దుతూ కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తూ పరవశింపచేసి రాత్రిని వెళ్ళే నేరేడులా వెన్నెల్ని తనలా ఐక్యం చేసుకుని పెదవుల సయ్యాట ఆడుతూ తన ప్రేమ జడివానల ఆమెను నిలువెల్లా తడుపుతూ ప్రణయపు జుర్ని అందించాడు. తీయని పలవరింతలు, వలపల పులకింతలు నిచ్చెలి నోటి వెంట వస్తుంటే పరవళ్ళు తొక్కే వయసు ఉరకలేస్తుంటే తన ఆశ తీరుస్తూ ప్రకృతిని రంజింపజేసే పురుషుడై రతిరాగాలు ఆలపించాడు. అలసిన దేహంతో కళ్ళు మూతలు పడుతుండగా ఒంటికి పట్టిన చెమటను తుడిచి వాటర్ పట్టించి సఫారీలు చేస్తూ తన ఎదనే పరుపుగా మార్చి జోకొట్టాడు వసి. అలసిన దేహం నిండిన మనసుతో నిద్రాదేవుడిలోకి చేరిపోయిన ప్రజ్ఞ. నుదుటిన ముద్దు పెట్టి లవ్ యూ డాల్ అని తన నిద్రలోకి జారిపోయాడు వసి. నెక్స్ట్ డే బయట లాన్లో కూర్చున్నారు జెంట్స్ అందరూ. ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అని ప్రశ్నించాడు వాసుదేవ్ గారు. బావ అడిగిన పదవే యశ్వంత్ అడిగాడంట మామయ్య గారు. అదే హాట్ టాపిక్ నిన్న మా వాళ్ళ మధ్య అని చెప్పాడు భరత్.
వసి వైపు చూసి "నువ్వేం పోస్ట్ అడిగావు నాన్న? ప్రెసిడెంట్ సీట్ కావాలనా?" అని వెటకారంగా అన్నారు వాసు అంకుల్. పెదవులు విడదీసి సాగేసి, "గుడ్ క్యాచ్ డాడ్. మీరెంత ఇంటెలిజెంట్ ఎప్పుడయ్యారు?" ఈ నా కంత్రి సన్ చదువుకు ముగించుకుని ఎప్పుడైతే నా కంపెనీలో పాదం మోపాడో అప్పటినుంచి అని వెటకారం దెబ్బక, "ఏం చేసావో క్లారిటీగా చెప్పు" అంటూ కరిచారు వాసుదేవ్. "నేను చెబుతాను మామ. ఎందుకు అశోక్ గారు? నిన్ను పోలీస్ బాస్ చేయాలని బావ తాపత్రయం" అని నవ్వాడు గౌతమ్. "వాట్?" అంటూ కీచుగా అరిచారు వాసు అంకుల్. "గుడ్ రియాక్షన్ డాడ్" అని ఐవింగ్ చేశాడు వాసిస్. "నీకేమైనా తిక్కా? నేను హోమ్ మినిస్టర్ని అవ్వడం ఏంట్రా" అని విసుగు ప్రదర్శించారు వాసుదేవ్. "ఆంధ్ర హోమ్ మినిస్టర్ ఎవరు భరత్" అని అడిగాడు వాసి. "వంకలపూడి అనిత, ఒక లేడీ బావా, తాను టీచర్గా చేశారు" అని చెప్పాడు భరత్. "విన్నావు కదా, ఇప్పుడేమంటావు డాడ్" అని కళ్ళెగరేశాడు వాసి. కళ్ళు చిన్నవిగా చేసి, "నేనంటే నీకింత పగేంట్రా? ఇక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ వరకు దేకావా? ఏం తెలివి నీది కన్నా" అని మంటగా పళ్ళునూరారు వాసుదేవ్. "థ్యాంక్స్ డాడ్. ఏదో మీ అభిమానం" అని నవ్వాడు వసి. "నా బిడ్డలిద్దరు మిమ్మల్ని అందరం ఎక్కిస్తుంటే ఏంటి రాద్ధాంతం? పదవి కోసం బయట నానాగడ్డి కరుస్తున్నారు. ఏదో నా బిడ్డల పుణ్యమా అని ముందే ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు మంత్రి అయ్యే ఛాన్స్ వస్తుంటే ఎందుకా గగ్గోలు" అని విరుచుకుపడింది మహా. "అదంతా పెద్ద హెడేకే బాబు. నీకంత దురదగా ఉంటే నువ్వవ్వు. ఆంధ్రాలో లేడీ పోలీస్ బాస్ అంట. నువ్విక్కడ బాగుంటుంది" అని కచ్చిగా అన్నారు వాసుదేవ్. "అవుతాను. నో ప్రాబ్లం. అసలు హోమ్ మినిస్టర్ అంటే ఎంత రెస్పెక్ట్, ఎంత అది, ఎంత ఇది" అంటూ తెగ ఊరిపోతూ, "ఆహా! తలుచుకుంటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తుంటే మీరేంటి అంటే తెగ నీలిగేస్తున్నారు. మీలాంటిదే లక్ష్మీదేవి ఇంటికొస్తే కుక్క నూసుకొలిపిందంట. అలా ఉంది మీ యవ్వారం" అని చేతులు తిప్పుతూ మూతి అష్టవంకరలు తిప్పింది మహా. మహా అంటే దెప్పుళ్ళు విని, "మీ అమ్మ కొడుకు ఒకటి ఫిక్స్ అయ్యాక ఇంక నా మాట చలనిస్తారా? ఈ మధ్య మీ బలం 1 నుండి 2 పెరిగింది అరవింద్ వల్ల. కానియండి. ఏం చేస్తాం, సరెండర్ అవ్వక తప్పదు. నేను ఓడబొడిచేదేముంది" అని నిష్ఠూరంగా అన్నారు వాసుదేవ్. సన్నగా నవ్వుకున్నారు ముగ్గురు. "ఇదే అవకాశం కోసం మా డాడీ ఎన్ని ప్రయత్నాలు చేశాడో కదా మామ. బట్ అందరికీ లక్ ఉండదు. వేరే పార్టీ నుండి ఇలా వచ్చి అలా సీఎంలైన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఫేట్ అంతే" అని నవ్వాడు గౌతమ్. "మీ నాన్నకు ఫస్ట్ నుండి లీడర్ అవ్వాలని చాలా ఆరాటం ఉండేది. అందుకే కంపెనీ షేర్స్ నుండి మనీ తీసి పార్టీ ఫండ్స్‌కి ఇచ్చేవాడు. నేను అనుకున్నా ఈసారి ఎలా అయినా ఎమ్మెల్యేని చేయాలని. అంతలోనే ఏవేవో చేసి మనకు దూరమయ్యాడు" అని నిట్టూర్చారు వాసు. "స్వయం కృపారాధం డాడ్. మనం ఏమీ చేయలేం. లీవ్ ఇట్" అని. "ఆఫీస్‌కి టైం అవ్వలేదా? బంతి భోజనాలు కూర్చున్నట్లు కూర్చున్నారు" అని వెక్కిరించాడు వసి. "నైట్ పెట్టించావు కదా, ఇక నైట్ వరకు ఆకలే వేయదులే. మళ్ళీ పెట్టాలని కంగారు పడకు బావా" అని మూతి తిప్పాడు భరత్. "ఏంటి నేనేదో అర్ధాకలితో లాక్కొచ్చినట్లు నీలుగుతున్నావు" అని ఎగాదిగా చూశాడు. "మరి ఎంత తిన్నా మా ఆకలి తీరటం లేదు కదా అరవింద్ బావా" అని అదోలా నవ్వాడు భరత్. "నీ ఆకలి వేరే ఉందని ఇండైరెక్ట్‌గా చెబుతున్నావా" అని ఐబ్రో అప్ చేశాడు వసి. వాళ్ళ వాదులాట విని నవ్వుకుంటూ తప్పుకున్నారు వాసుదేవ్ దంపతులు. "ఇండైరెక్ట్‌గా ఎందుకు, డైరెక్ట్‌గా అని చెబుతున్నాను. కోడి వయసు నిద్ర ఉంచడం లేదు. అదేమో టచ్ మీ నాటి పువ్వులా ముడుచుకుపోతుంది. ఏం చేయాలో చెప్పు" అని ఉడుక్కున్నాడు భరత్. "వేషాలు వేయకు" అని నవ్వి, "డాడీ పని అవ్వగానే నీది అరవింద్‌ది మ్యారేజ్ ఒకేసారి చేసేద్దాం. కాస్త ఓర్చుకో" అంటూ ఇచ్చేశాడు వసి. "వశిష్ట ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. నయనకు నేను కరెక్ట్ కాదు" అన్నాడు అరవింద్. "అలా నువ్వెందుకు అనుకుంటున్నావు అరవింద్? మనీ స్టేటస్‌కి మేము వాల్యూ ఇవ్వము. ఇంతకుముందు అత్త అంది విన్నావా? నా బిడ్డలని. అంటే మేము నిన్ను మా ఫ్యామిలీలో ఓన్ చేసుకున్నాము. ఇక డాడీ గురించి ఆలోచించకు. తన ఇష్టానికి వాల్యూ ఇస్తే నైనా లైఫ్ లాంగ్ బాధపడాలి. ఆ బ్రహ్మరాక్షసి నీడలో శాడిస్ట్ కొడుకు చేతిలో పడి అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నైన్‌కి మేము అనుకుంటే బెస్ట్ మ్యాన్ తీసుకురాగలం. బట్ ప్రేమ విలువ తెలిసిన నీలాంటి వాడిని తీసుకురాలేము. ఇంకేం అబ్జెక్షన్ పెట్టకు" అన్నాడు గౌతమ్. "అవును అరవింద్. ఏవేవో ఆలోచించి మైండ్ అప్సెట్ చేసుకోకు. పదండి లేట్ అవుతుంది" అని లేచాడు వశిష్ట. "రా బావా" అని వెళ్ళాడు భరత్. రూమ్‌లో నీరసంగా ఉన్న ప్రజ్ఞ నుదుట ముద్దు పెట్టి, "ఫుల్‌గా రెస్ట్ తీసుకో. లంచ్‌కి వస్తాను ఓకేనా" అన్నాడు వసి. "త్వరగా రండి. మీరు వచ్చే వరకు నేను తినను" అని బేజారు తొణికింది ప్రజ్ఞ. "ఈ బెదిరింపులే మానేయి. 12 లోపు లంచ్ చేసి టాబ్లెట్లు వేసుకో. వీడియో కాల్ చేస్తాను. తింటూ చూపించాలి" అని పెదవుల మీద పెక్కించి బై అని వెళ్ళాడు వశిష్ట. బెడ్ మీద వాలి ఏంటో ఎంత నిద్రపోయినా అలసట తీరటం లేదు. వర్కింగ్ లేడీస్ ఎలా మేనేజ్ చేసుకుంటారో పాపం అనుకుంటూ అలా కళ్ళు మూసుకోగానే ఇలా నిద్రలో జారిపోయింది ప్రజ్ఞ. 1 అవర్ గడిచాక ఏదో భయంకరమైన కల. రక్తసిక్తంగా మారిన వశిష్ట కనిపించగానే కలలోనే ఏడుస్తూ, కలవట్లు పలుకుతూ నో నో అంటూ గట్టిగా అరిచి గబాలను లేచింది. ఏంటో ఆ కల మరి నిజమవుతుందంటారా? నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.